దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి, గ్రహించాలి, అనుసరించాలి. కానీ క్రైస్తవులు ఒక మూస పద్ధతికి అలవాటు పడ్డారు. ఏంటది అంటే ప్రార్థన 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 చేయటం ప్రార్థన చేయటం ప్రార్థన చేయటమే క్రైస్తవ్యము అన్నటువంటి ఒక మోస పద్ధతికి అలవాటు పడ్డారు. కనుక దేవుడు నిజంగా ప్రార్థనను మాత్రమే ఇష్టపడుతున్నాడా? మనము ఏ విధంగానైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడా? ఆ ప్రార్థననే మనకు ఆత్మీయంగా ప్రభువును చేర్చేటటువంటి సాధనమై ఉన్నదా అన్నటువంటి ప్రశ్నలను మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు. కనుక క్రైస్తవులు లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, ఇక ప్రార్థన తప్ప ఇంకేది తెలియదు, ఏది అవసరం లేదు అన్నటువంటి మూస పద్ధతికి వచ్చేసారు. అందుకే ఎక్కడ చూసినా చూడండి, వేకుజామున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రార్థననే. మంచిదే, ప్రార్థన చేయవద్దు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కానీ ప్రార్థననే ఇక సంపూర్ణం, ప్రార్థననే భక్తి జీవితం అనుకునేటటువంటి వ్యక్తులకు కలిగినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు అన్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే. ఏంటి ప్రార్థన చేసేయడము, ప్రార్థనా జీవితం కలిగి ఉండటంలా పరలోక రాజ్యం రాదా? అవును, మరి ప్రార్థన కంటే చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్నటువంటి ఉద్దేశం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు అని ఆయన ఎందుకు అంటున్నాడని అంటే, ప్రార్థన తప్ప ఇంకేది చేయటం లేదు అని ఆయన ఉద్దేశం. క్రైస్తవులు ప్రార్థన తప్ప ఇంకేది చేయటం లేదు. ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేస్తే మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం? ప్రభువా నా ఇల్లు కాపాడు, నన్ను కాపాడు, నా ఆస్తిని కాపాడు, ఇంతే కదా. ఇంకేమంటాం మనం? మళ్ళీ పగులు వచ్చింది లేదా ఆహారం దగ్గరకు వచ్చిన ఆహారం ఇచ్చావు, స్తోత్రాలు, ఇది ప్రార్థనని. సాయంకాలము ఇది ప్రార్థనని. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు మంచి నిద్ర దయచేయి. ఎప్పుడు చూసినా అడగటమేనా? ఇంకేమీ అవసరం లేదా? ప్రభు అదే అంటున్నాడు, ఇవి మీకు కావాలని నాకు తెలుసు, కానీ వీటికంటే ముఖ్యమైనటువంటి పనులు మీరు విస్మరించి, అంటే మర్చిపోయి వదిలేసి ఇదొక్కటే పట్టుకున్నారు మీరు. అందుకే అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, గాని అంటే వెళ్ళే మార్గం కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. పరలోక రాజ్యం చేరటానికి ప్రార్థన ఒక్కటే కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి అని చెప్పాడు. కనుక తండ్రి చిత్తం తెలియాలని అంటే నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే అలవాటు నీకు ఉండాలి. ప్రతి ఒక్కరికి నాకు చదువు రాదు కదా అని అంటే
నీకు చదువు రాదు కాబట్టే నీలాంటి వాళ్ళ శ్రేయస్సు కోరి దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. మందిరంలో కాపర్లను పెట్టాడు. కాపర్ల ద్వారా వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి మందిరానికి రావాలి. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి ధ్యానించాలి పరిశుద్ధ గ్రంథాన్ని. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి. మన జీవితం 70 లేదా 80 సంవత్సరాల ఆయుష్ మనం కలిగి ఉంటే ఈ ఆయుష్లో ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేసినా సముద్రంలో ఒక చెంబు నీళ్లు తీసిన వాడవైతావే తప్ప సముద్రాన్ని సంపూర్ణంగా ఈదిన వాడవు కానీ లేదా తోడిన వాడవు కానీ కాలేవు. అంత మహాజ్ఞానమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ జ్ఞానమంతా పక్కన పెట్టి నువ్వు చేస్తున్నదేంటి? ఒకటి ప్రభువా 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 ప్రార్థన. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా గమనించండి. దేవుడు మనలను ప్రేమించి సంఘాన్ని వాక్యమందు పెంపార చేసుకోవాలని ఆశించి కాపర్ని మీ మధ్యకు పంపించాడు. పరిశుద్ధ లేఖనాల సారాంశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. గనక తప్పనిసరిగా చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను వినటానికి నువ్వు ఇష్టపడితే విని వాటి ప్రకారము జీవించటానికి ఇష్టపడితే తప్పనిసరిగా నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోగలవు అని మొదటి మాటగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాడుక చొప్పున రావాలి కానీ ఆచారంగా మందిరానికి రాకూడదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆచారం వేరు, వాడుక వేరు. వాడుక అంటే ప్రతి 9 గంటలకి మనం ఆహారం తింటాం, ఇది క్రమం. వాడుక అంటే క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఆచారం అంటే అదిగో ఆ సంఘంలో, ఆ గ్రామంలో, ఈ గ్రామంలో మందిరాల్లో ప్రార్థన పెడుతున్నారు శుక్రవారం కాబట్టి మేము పెట్టుకోవాలి అంటే ఎవరో చేస్తున్నారన్నటువంటి ఆలోచనతో మనం చేయటం ఆచారం అవుతుంది. కానీ మనము ఖచ్చితంగా చేయాలి అనేది వాడుక. మందిరానికి రావటం వాడుక కావాలి మనకు. వాడుక ఎప్పుడైతే అవుతుందో ఆ క్రమాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోగలుగుతాము. తద్వారా నిత్యరాజ్యము చేరటానికి సంపూర్ణ అవకాశము కలిగిన వారం అవుతాము అని మొదటి మాటగా నేను మీకు తెలియజేస్తూ